హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే చిక్కుడుకాయ నిలవ పచ్చడి పెడుతున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా తిన్నారా చిక్కుడుకాయ నిలవ పచ్చడి? నేనైతే కరెక్ట్గా తిని 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఆ పచ్చడి టేస్ట్ చేసి చిక్కుడుకాయ పచ్చడి పెడతారని నాకు అప్పుడు తెలుసు అనమాట. మా పిన్ని చేసి తీసుకొచ్చింది. ఓకే, అయితే ఈ పచ్చడి ఎలా పెట్టాలి, ఏ కాయలతో పెట్టాలి అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి, పర్ఫెక్ట్ కొలతలతోటి. ఓకేనా, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోండి చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలు అయితే హాఫ్ కేజీ చిక్కుడుకాయలు ఉన్నాయండి, అర కేజీ. అంటే ఇవి కలుపు చిక్కుడు అంటారు కదా, ఆ చిక్కుడుకాయలు అనమాట. చూడండి, గింజ లావుగా ఉంటుంది కొద్దిగా. అంటే గింజ కట్టిన కాయ బాగా కొంచెం ముదిరిన కాయ ఉండాలి. అలాగని ఆ కలర్ లైట్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది చూడండి, బాగా ఎక్కువ ముదిరి అలాగ ఉండకూడదు. ముదిరిందంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, అలా ఉండాలన్నమాట కాయ అయితే. అప్పుడే మనకి పచ్చడి చాలా బాగుంటుంది. కాయలు మనం కోసిన రోజే పెట్టుకున్నాం అనుకుంటే ఇంకా పచ్చడి సూపర్. ఎందుకంటే మాకు కర్ణాటక నుంచి వచ్చినాయి కదా, రావడం కొంచెం లేట్ అయింది, పెట్టడం లేట్ అయింది, వారం అయిపోయింది కోసి. అందుకని కొంచెం మీకు చూపించాలని పెట్టడం అంతేనండి. మీరు చెట్టు నుంచి కోసుకున్న కాయలు ఆ రోజు కానీ ముందు రోజు కానీ కోసుకుంటారు కదా, అలా పెట్టుకోండి, బాగుంటుంది. ఈ కాయల్లో ఏంటంటే కలుపు చిక్కుడు కాకుండా పొడుగుగా వస్తే కొంచెం గింజలు కూడా ఉంటాయి, అవి పెట్టుకున్న పర్లేదండి. కానీ ఇవే ఎక్కువ బాగుంటాయి అనమాట కలుపు చిక్కుడిని. తప్పడుగా అది ఉంటాయండి ఇక్కడ కాయలు, అయితే బాగోవు. అందుకే ఇన్ని రోజులు పెట్టి చూపించలేదు నేను మీకు. ఈ పచ్చడి అయితే మనకి నెల రోజులు ఉంటుందండి, బయట పెడితే. ఫ్రిడ్జ్ లో అయితే 2 నెలలే, అంతకన్నా ఎక్కువ బాగోదు అనమాట. ఓకే, ఇక చూడండి, ఇవేంటంటే శుభ్రంగా కడిగేసి ఒకసారి నీడను కొంచెం ఆరిపోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసి ఆరిపోయిన తర్వాత ఇలాగా నార తీసుకోవాలి. చుట్టూ ఇలాగ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలి, ఏమైనా పురుగు అది ఉందేమోనని. అలా చూసుకుని అన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మామూలుగా అప్పుడు కోసిన కాయలు అనుకోండి, మనం నూనెలో వేయించిన తర్వాత ఎక్కువ విడిపోదు. మరి వారం అయిపోయింది కదండి ఈ కాయలు కోసి, అందుకని కొంచెంగా విడిపోతాయి అనమాట. కానీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని పురుగు అది ఉందేమోనని చెప్పి. ఏమో లేవు ఇందులో అయితేని, కానీ ఒక్కొక్కసారి పడతాయి కదా, అందుకని చూపించాను. అయితే ఇక్కడ అవి పక్కన పెట్టేసుకున్నాం కదా, హాఫ్ కేజీ చిక్కుడుకాయలు. ఇక్కడ చింతపండు తీసుకుంటున్నానండి. ఈ పీసు పొట్టు అది ఏమీ లేకుండా ఫ్రెష్ గా బాగుండాలి చింతపండు. అది చేతి నిండా గుప్పెడి చింతపండు అండి. అర కేజీ కాయలకు గుప్పెడి చింతపండు. మళ్ళీ మనకి ఏంటంటే 100 గ్రాముల చింతపండు అనమాట, గ్రాముల లెక్కనైతే. అందులో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇది నానేసరికి ఇంకా మిగతా ఏం చేయాలో నేను చూపిస్తాను. మనం ముందేనా చిక్కుడుకాయలు అది తీసుకోకముందే గుజ్జు ఉడకబెట్టేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మెంతులు ఆవాలు వేయిస్తానండి. ఫస్ట్ ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి చిటపట్లు ఆడేదాకా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత మెంతులు వేసుకుని వేయించుకుందాము. పచ్చి ఆవపిండి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయించే వేస్తానండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అండి. మెంతుల ఫ్లేవర్ ఎక్కువ ఇష్టము ఇంకా వేసుకోవాలి అని అంటే కూడాను. నేను ఒక్కొక్కసారి 3 వేస్తాను, ఒక్కొక్కసారి 2 వేస్తాను అనమాట. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత తీసి చల్లారిన తర్వాత 2 పౌడర్ చేసేసుకోవాలండి. ఇందులోనే నేను 400 గ్రాములు ఆయిల్ వేస్తున్నానండి. ఫస్ట్ ఇంకా కొంచెం ఉంచేస్తాను, మొత్తం హాఫ్ కేజీ ఆయిల్ అనమాట. ఇది ఒక 100 గ్రాముల నూనె పక్కన పెట్టేశాను. అందులో వెల్లుల్లిపాయలు వేస్తాను చూడండి. నూనె కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి పెట్టుకున్నాను. ఒక 6-7 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవి వేగాలి లైట్ గా. ఇంకొంచెం వేగిపోతే చాలు, ఇంకొక నిమిషం అయితే వేగిపోతుంది అనగా మనం చిక్కుడుకాయలు ఇందులో వేసేసుకోవాలన్నమాట. బాగా వేగిపోనివ్వకూడదు. ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు వేసేస్తున్నానండి. ఇంకొక నిమిషం అయితే మనకి ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ వేగిపోద్ది. ఇలా చిక్కుడుకాయలు కూడా అందులో సగం చిక్కుడుకాయలు వేస్తాను, మిగతా సగం వేస్తాను. మరి ఒక్కసారి వేసేసాను అనుకోండి, ఒకదాని మీద ఒకటి మొత్తం విడిపోతాయి అనమాట. చిక్కుడుకాయలు వేసాక ఒక్క నిమిషమేనండి వేయించుకోవాలి. మరి అంటే 1.5-2 నిమిషాల లోపలే తీసేయాలి. మరి ఎందుకంటే మనం సిమ్లో పెట్టేసి 1 నిమిషం అంటే కూడా సరిగ్గా వేగవు. అంటే మనకు అందులో కొద్దిగా నీరు శాతం చిక్కుడుకాయ అంత పోవడం తప్ప, మరీ ఎక్కువ వేయించేసుకున్నా కూడా గట్టి వచ్చేస్తుంది అనమాట గింజ. 1.5-2 నిమిషాల లోపలే సిమ్లో పెట్టుకుని వేయించుకుని తీసేసుకోవాలి ఇవి. అయితే ఇప్పుడు చింతపండు మొత్తం గుజ్జు తీసేసుకున్నానండి. గుజ్జు తీసేసుకుని ఇక ఇందులో ఈ ముకుట్లో వేసేస్తున్నాను. మనం పోపు అంతా తీసేసుకున్నాను వేరే దాంట్లోకి, ఓ పళ్ళుల్లోకి. అందులోనే వేసేసి పచ్చి నూనె ఉంది కదండి, కొంచెం పక్కన పెట్టాను కదా, ఇంకో 100 గ్రాములు అది కూడా వేసేసాను అనమాట చింతపండులో వేసేసి. మనం చింతపండు నానబెట్టుకున్నప్పుడే కొన్ని నీళ్ళ చుక్కలు ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే బాగా పెట్టంలా గట్టిగా గుజ్జు తీసామనుకోండి, అప్పుడు అది మనకి దగ్గరగా ఉడికేసరికి ఇంకా గట్టిగా అయిపోద్ది. అప్పుడు పచ్చట్లో నూనె ఎక్కువ పడద్దు అనమాట. అలా కాకుండా కొద్దిగా మరుగు నీళ్ళే కొన్ని ఎక్కువ వేసుకుని అది కొంచెం ఇలా జారుగా తీసుకున్నామంటే దగ్గరగా ఉడుకుద్ది. చింతపండు గుజ్జు దగ్గరగా అయిపోయింది చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనిద్దాం. ఇది చల్లారి పెట్టేసుకుని ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను. ఇదిగోండి చిక్కుడుకాయలన్నీ మనం వేయించుకున్నది ఆయిల్తో పాటు ఇందులోనే ఉంది కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకుందాం. చల్లారిపోయింది. ఇదిగోండి చింతపండు వేసాం కదా, ఇందులో 1 గ్లాస్ కారం వేస్తున్నాను.
ఇదిగోండి గ్లాస్ తర్వాత కొంచెం ఒక పావంతి వేస్తుంది అనమాట గ్లాసు పావు. ఇది సోల గ్లాస్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది అనమాట ఈ గ్లాస్ అయితేని. మరి టీ తాగే గ్లాస్ అంత కాదు, మనకి ఇదిగో ఇక్కడ వరకు ఇంతవరకు ఉంటుంది గ్లాస్. గ్రాముల్లో అయితే 100 గ్రాముల కారం అండి. ఇదిగోండి కారం అయితే గ్లాసు పావు వేసాను కదా నేను. ఇప్పుడు టీ తాగే గ్లాస్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా కొంచెం సోల గ్లాస్ లాగా, ఆ గ్లాస్ తోటి గ్లాసు పావు కారం వేసాను. మీరు కారం తినేదాన్ని బట్టి అందులోనూ మనం కారం ఘాటు ఎంత ఉందో చూసుకుని వేసుకోవాలి. ఘాటు బాగా ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు గ్లాసే వేసుకోండి, గ్లాసు పావు వద్దు. తక్కువ ఉందనుకోండి ఇలా గ్లాసు పావు వేసుకోండి. అంటే సమానంగా ఉన్నప్పుడు, తక్కువ అంటే మరీ తక్కువ అని కాదు, అలా వేసుకోండి అనమాట. మరీ ఎక్కువ కారం వేసేసినా మనకి చిక్కుడుకాయలు తక్కువ, గ్రేవీ ఎక్కువ అయిపోతుంది అనమాట. అది ఓకే. ఉప్పు వేస్తున్నానండి అదే గ్లాస్ తోటి, అందులో గ్లాసులో సగం అనమాట. ఇది గ్రామ్స్లో అయితే 70 గ్రాములు, 70 నుంచి 75 గ్రాములు అనమాట. ఇది చూసుకుని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇంత ఇవన్నీ వేసుకుని చక్కగా పచ్చడి కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి. ఊరికే అంటే ఊరికే ఇలా ఎక్కువ కలిపేయకూడదు. చిక్కుడుకాయలు మొత్తం ఇడిపోయి మళ్ళీ పేసం అయిపోతాయి. చిక్కుడుకాయలు ఎక్కువ వేయించకూడదని ఎందుకన్నానంటే, బాగా ఎక్కువ వేయించేసాం అనుకోండి గట్టిగా అయిపోతే తర్వాత మెత్తపడదు ముక్క. అంటే ముక్క అనంటే అదే ముక్క అనంటే చిక్కుడు గింజ మెత్తపడదు, గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని మరీ ఎక్కువ వేయించకూడదు. చక్కగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే చింతపండు ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా కలిసిపోవాలి. ఇలా కలిపేసుకుని వేసుకోండి. ఏదైనా ఒక సీసాలో కానీ ఇందులోనే పెట్టేసుకుని మూడో రోజు ఒకసారి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు కానీ నూనె కానీ ఏం సరిపోకపోయినా, నూనె సరిపోకపోతే వేడి చేసుకుని చల్లారిన తర్వాత కొద్దిగా వేసుకోవచ్చు, లేదంటే ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ కొలతలు అయితే సరిపోద్దండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఉప్పు బాగా ఉప్పగా అనిపిస్తుంది, ఒకసారి ఎంత ఉప్పు వేసినా సరిపోదు. దానివల్ల కొంచెం కొలత అటు ఇటు అవుతుంది తప్ప అంతకు మించి అయితే ఏమీ అవ్వదండి. ఓకే. ఇప్పుడు నేను వేరే గిన్నెలో తీసుకుని స్టీల్ దాంట్లోకి చిన్న బేసిన్లోకి తీసుకుని మూత పెట్టేస్తాను. ఎల్లుండి ఒకసారి కలిపేసి అప్పుడు సీసాలో పెట్టుకుంటాను. ఒకసారి ఎల్లుండికి ఎలా ఊరిందో మీకు నేను చూపిస్తానండి. ఇది మూత పెట్టేసి ఇప్పుడు మనకి ఉప్పు కారం ఇవన్నీ పడతాయి అనమాట. ఆయిల్ అది పట్టి ఆ చిక్కుడుకాయ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా తీసేసి మనం ఒక సీసాలో కానీ లేదంటే ఎందులోనే పెట్టేస్తాం కదా, అప్పుడు ఈ ప్లేట్లో గ్రేవీ కనుక మనం కలుపుకొని అన్నం తిన్నామంటే ఎంత బాగుంటుందో మీకు మూడో రోజు ఒకసారి టేస్ట్ కూడా చేసి చెప్తాను నేను. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఓకేనా. ఇదిగోండి ఇదైతే మూడో రోజు అండి. పచ్చడి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. బాగా ఊరిపోయింది కదా. మనకి ఫస్ట్ రోజు పచ్చడి బాగుంటుంది, కాకపోతే కొంచెం చిక్కుడుకాయ గింజ పసిరి కింద ఉంటుంది అనమాట మనం తింటుంటేని. రెండో రోజు ఊరుతుంది బాగుంటుంది, మూడో రోజు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు అది సరిపోకపోతే కనుక వేసుకోండి. మాకైతే సరిపోయింది. చక్కగా కలిపేసుకుని సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి. బయట పెడితే 1 నెల రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 2 నెలల వరకు సూపర్గా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ బాగోదన్నమాట, 2 నెలల కన్నా ఎక్కువ పెట్టుకుంటే ఈ పచ్చడి అయితేని. ఇప్పుడు రైస్లో వేసుకుని టేస్ట్ చేసి చెప్తాను మీకు నేను. ఇదిగోండి చిక్కుడుకాయ పచ్చడి ఎలా ఉందో మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇందులో వేడి రైస్ వేసుకున్నాను. ఒకసారి వేడివేడిగా ఒక 2 ముద్దలు తింటే భలే ఉంటుంది అనమాట. నాకు ఏ పచ్చడి కలుపుకున్నా ఎక్కువే కలుపుకుంటాను. తినే 2 ముద్దలైనా పర్లేదు కానీ ముల్లగా కలుపుకుంటాను అనమాట. పొడిగా అస్సలు కలపను, అదే వచ్చిన బాధ. ఇదిగోండి 3 రోజులకే చిక్కుడుకాయ చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇలాగా. కానీ చిక్కుడు గింజలు అలాగే ఈ చిక్కుడుకాయ ఇలా తింటూ ఉంటే మన అన్నం మధ్యలో తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందో అండి అసలు. ఫస్ట్ ఒక ముద్ద మా రేణుకి ఇచ్చేద్దాము, తర్వాత నేను టేస్ట్ చేస్తాను. చెయ్యి చూడండి ఎలా పెట్టింది, ఇటు నుంచి తిప్పి పెట్టింది. ఇదిగోండి ఈ చిక్కుడు గింజలు ప్రతి ముద్దకు వచ్చేలాగా చూసుకోండి. అది పంటి కింద తగులుతూ మనం నవ్వులుతున్నప్పుడు ఆ టేస్ట్ అన్నది తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అలాగా. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు. విజ్జు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది అసలు. కొత్త పచ్చడిగా ఉన్నప్పుడు ఇంకా ఇష్టంగా అనిపిస్తుంది కదా. ఎప్పుడు మన పాత ఛానల్లో పెట్టినప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. గుర్తుందా? నాది ఇంకొక ఛానల్ ఉండేదండి, అప్పుడు ఒకసారి పెట్టాను అనమాట. 3 years నుంచి అయితే వాళ్ళు పెట్టలేదు, ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు దొరకట్లేదు కలుపు చిక్కుడి, అందుకని పెట్టలేదు. బాగుంది పచ్చడి. నేను ఆల్మోస్ట్ అన్ని పచ్చళ్ళు తింటానండి. చిక్కుడుకాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ చిక్కుడు గింజలు కొంచెం లావుగా ఉంటాయి కదా ఈ గింజలు, అది తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నవ్వులుతుంటే. పులుపు కారం ఉప్పు అవన్నీ పడుతుంది. 3 రోజులకే పట్టేస్తుందండి. అసలు ఆ రోజు తిన్నా కూడా బాగానే ఉంటుంది, కొంచెం ఎక్కడో లైట్గా తెలుస్తుంది అనమాట. తర్వాత రోజు నుంచే వేసేసుకోవచ్చు, కానీ 3వ రోజు నుంచి ఇంకా అసలు తిరిగి చూడక్కర్లేదు, చక్కగా వేసేసుకోవచ్చు అనమాట.
పచ్చడి టేస్ట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మరి చిక్కుడుకాయ సీజన్ కూడా అయిపోతాకు వచ్చింది నాకు తెలిసి అయితేని. మాకు ఇప్పుడు దొరికినాయి కాబట్టి ఎలాగో చూపిద్దాం మీకు, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అని చేసి చూపించాను. చిక్కుడుకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. రెసిపీస్ అంటే మనకు సమ్మర్ రెసిపీస్, ఒడియాలు, పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయండి బాబు ఇప్పుడు నుంచి మన ఛానల్లో అయితేని. తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.